ఇక టాపిక్ చూసుకుందాం. మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బ తగిలింది. రంపచోడవరం అడవుల్లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టుల అగ్రనేత మడావి హిడ్మా హతమయ్యారు. హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ అలియాస్ రాజే మరో 4 మావోయిస్టులు మృతి చెందారు. మృతులో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు శ్రీకాకుళంకు చెందినటువంటి చెల్లూరి నారాయణరావు అలియాస్ జాంబ్రీ, మరో కీలక సభ్యుడు శంకర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. సురేష్, మొత్తంగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి మావోయిస్ట్ పార్టీ ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 పెద్ద ఇన్సిడెంట్లు జరిగాయి. ఒకటి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ కీలక సభ్యుడు, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా ఉన్నటువంటి హిడ్మా హతమైపోయారు. హిడ్మాతో పాటు హిడ్మా భార్య, మరికొంతమంది ముఖ్యమైన సభ్యులు, స్పెషల్ జనరల్ కమిటీ స్థాయి ఉన్నటువంటి 4 సాయులు, మొత్తం సాయుధులు చనిపోయినట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మావోయిస్టుల అరెస్టులు జరుగుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో, ఏలూరుకు సంబంధించినటువంటి ప్రాంతాలలో ఆ బెల్ట్ మొత్తం కూడా మావోయిస్టులు షెల్టర్ జోన్ తీసుకున్నారు. అక్కడ కూలీల రూపంలో వచ్చి షెల్టర్ జోన్ తీసుకుని అక్కడ మాకు అందింది. ఆ సమాచారం మేరకే రైడ్ చేసి దాదాపు 30 మందికి పైగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామని, అందులో 4 సిసిలు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. మరోపక్క ఇటు సుక్మా జిల్లా ఎర్రబోరు ప్రాంతంలో కూడా ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ కూడా ఒక మావోయిస్టు మృతి చెందాడు. మొత్తంగా చూస్తే ఇవాళ మావోయిస్టు పార్టీకి చాలా భారీ ఎదురు దెబ్బ జరిగిందని చెప్పుకోవచ్చు. కీలకమైన నాయకత్వం అంతా కూడా లొంగిపోవడము, అట్లాగే హిడ్మా లాంటి నాయకుడు, హిడ్మా మీదనే అందరి ఆశలు ఉండేటివి, మావోయిస్ట్ పార్టీని బతికిస్తాడనేటువంటి ఒక ఆశ హిడ్మా మీద పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ హిడ్మాను కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం పెద్ద ఎత్తున ఇప్పటికే జనజీవన సంస్థ కలిసిపోవడం కావచ్చు, అట్లాగే చాలా మంది ఆయుధాన్ని విడిచిపెట్టి ఊర్ల బాట పడుతున్నటువంటి పరిస్థితులు. మొత్తంగా కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఇక మనుగడ సాధ్యం కాదు అన్నటువంటి పరిస్థితులలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం క్యాడర్ అంతా లొంగిపోవడం, మరోపక్క ఎన్కౌంటర్లు జరగడం, ఇంకొక పక్క ఇవాళ అరెస్టు జరగడం కనుక చూస్తే మావోయిస్ట్ పార్టీని అర్థం చేస్తామని చెప్పి కేంద్రం ఏదైతే చెప్పిందో దానికి తదనుగుణంగానే మొత్తం సఫరే జరుగుతున్నట్టుగా కనపడుతోంది. నవంబర్ 30వ తేదీన బహుశా మావోయిస్ట్ రహిత భారతదేశంగా ఉన్నదని అనౌన్స్ చేసేందుకు కేంద్రం అడుగులు వేసినట్టుగా కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఈ అరెస్టులు కావచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు, లొంగుబాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఇవాళైతే మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని, తిరుగులేనటువంటి ఎదురు దెబ్బ తగిలింది. ఇది చాలా పెద్ద డ్యామేజ్ కి దారితీస్తుంది. సురేష్, థ్యాంక్ యూ సాంబశివరావు.